గుడి చరిత్ర ఏంటి, ఈ గుడి ప్రాముఖ్యత ఏంటి, అసలు ఈ గుడిలో ఉన్న ఒక లింగానికి దెబ్బ ఎందుకు తగిలింది, ఈ గుడికి హనుమంతుడికి సంబంధం ఏంటి, అసలు ఈ గుడికి బాలకృష్ణ గారికి ఏంటి సంబంధం. బేసిక్ గా కోటి లింగాలు అని అంటే ఎక్కువ లింగాలు ఉంటాయేమో, పెద్ద పెద్ద ఒక ఇదిగా ఉంటుందేమో అనుకున్నాం. బట్ ఇక్కడికి వస్తేనేమో ఒకే లింగం ఉంది. ఆ కోటి లింగాలకి ఇక్కడికి ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి అసలు? కోటి లింగాలు అన్ని ఇక్కడ ఓదాని తర్వాత ఓదాన్ని ఇక్కడ ఉండవు. ఇది ఒక విశేషమైనటువంటి స్థల పురాణము. స్వయాన హనుమంతుడు తీసుకొచ్చిన కాశీ లింగం కూడా ఇక్కడ ఉంది. అంటే ప్రత్యేక దినాల్లో ఎప్పుడైనా సో వేరే వేరే చోట నుంచి సన్యాసులు కానీ అఘోరాలు కానీ వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ శివుడికి పూజలు చేయడానికి. ఇక్కడికి గత 5 సంవత్సరాలకు ఒకసారి అఘోరాలు ఒక 5 వస్తూ ఉండి పోతారు. 5 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి